హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మిల్లెట్స్ దోశ అండి. బియ్యం లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో దోశ అయితే చేశానండి. ఇందులో ఏమేమి కలిపానంటే జొన్నలండి, పచ్చ జొన్నలు కాదు తెల్ల జొన్నలు అయితే కలిపాను. కొంచెం శనగపప్పు, ఆ విధంగానే కొంచెం మినపపప్పు, కొంచెం పెసర్లు, కొంచెం అటుకులు అయితే వేసి మిక్సీ అయితే చేశానండి. చూడండి, దోశ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే అందరూ బియ్యం తినొద్దు ఎక్కువగా అని అంటున్నారు కాబట్టి నేనైతే వీటితోటైతే చేశానండి. కొర్రలు కూడా ఉంటాయి, కొర్రలు కూడా కలుపుకోవచ్చండి. అవి కూడా కొర్రలు, పజ్జొన్నలు అలా వేసి కూడా చేయొచ్చు. దోశ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. దానిపైన ఎగ్ అయితే వేసానండి. ఎగ్ దోశ అయితే చేసుకుంటున్నాను. మా పిల్లలకైతే ఆమ్లెట్ వేసానండి. మా ఇంట్లో అయితే పిల్లలకు ఒక టిఫిన్ అవుతుంది, మాకు ఒక టిఫిన్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు అన్నీ తినరు, వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే అది. ఇంకా మేమైతే ఆమ్లెట్ వేసాను వాళ్ళకైతే. ఇంకా నేనైతే ఆమ్లెట్ దోశ అయితే చేసేసుకుంటున్నాను. ఆమ్లెట్ అయితే ముందైతే ఎగ్ని అయితే ఒక గిన్నెలో పగలగొట్టేసి దాంట్లో ఉప్పు కారం అయితే వేసేసి ఈ పైన దోశ పైన అయితే వేసుకుంటున్నానండి. చూడండి, చాలా బాగా వస్తుందండి. స్మూత్గా మెత్తగా వస్తుందండి దోశ అయితే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరైతే మీకు మొత్తం రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. నేనైతే మళ్ళీ మీకు ఏమేమి నానబెట్టాను అనేది కూడా క్లియర్గా చెప్తానండి. నైట్ నానబెడితేనే బాగుంటుందండి. వీటికైతే నైట్ అయినా లేకుంటే పొద్దున నానబెట్టి నైట్ మిక్సీకి వేసి కూడా చేయొచ్చండి. అప్పటిదప్పుడు కూడా వేసుకోవచ్చు మనము. అంటే నైట్ మిక్సీకి వేసి పొద్దున అని కాకుండా కూడా పొద్దున మిక్సీకి వేసి ఆ విధంగా డైరెక్ట్ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను దీంట్లోకి అయితే పల్లి చట్నీ అయితే చేసుకున్నానండి. పల్లి చట్నీ విత్ ఆమ్లెట్ దోశ అయితే వేసేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. దోశ ఏ విధంగా ఉందో రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకు ఏమేమి వేసాను ఏంటి అనేది ఫుల్ వీడియో అప్లోడ్ అయితే చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా అయితే దోశ అయితే అయిపోయిందండి. చూడండి, ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఒక్కటే దోశ అండి, సరిపోతుంది, ఆమ్లెట్ వేసాను కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.